ఎక్కడి నుంచి మీరు? మేము ఇక్కడ సిటీలోనే ఉంటానమ్మా, ప్రాపర్ విజయవాడ. నేను మెయిన్ బాబు గారి గురించి మాట్లాడటానికి, మా అన్నగారి గురించి మాట్లాడటానికి చెప్పమంటే, నా పేరు అనంతరత్న, రత్నమాణిక్యం అంటారు. ఆ, చెప్పండి చెప్పండి చెప్పండి. ఒరే పార్టీ స్థాపించిన దగ్గర నుంచి 85 నుంచి నేను మా సాధారణ కార్యకర్తగా ఉన్నానమ్మా. అట్లా స్టెప్ బై స్టెప్ నేను 96 నుంచి డివిజన్ మహిళా ప్రెసిడెంట్ ఈస్తూ కూడా ఎక్స్. నేను ప్రజెంట్ పార్టీలోనే యాక్టివ్గా ఉన్నాను. కానీ కొన్ని విషయాలుగా బాబు గారు చాలా కష్టపడి పార్టీని పార్టీని నిలబెట్టారు. ఇక్కడ హైదరాబాద్లో లేదని మాత్రం అనొద్దు. ఇది ఇక్కడ పుట్టింది పెరిగింది, అన్నగారు ఇక్కడే స్థాపించారు కాబట్టి ఇక్కడ కూడా ఇంకా ప్రజలు ఇంకా ఉన్నారు. ఇంకా ప్రజల గుండెల్లోనే అన్నగారు ఉన్నారు, బాబు గారు ఉన్నారు. బాబు గారు పడే కష్టానికి ఈ దుష్ట శక్తులు కొంతమంది ఉన్నారు. ఈ జగన్ గారు, ఈ చెంచాగాళ్ళందరినీ ఇంకా కొంచెం కంట్రోల్ చేస్తే మన పార్టీ ఇంకా కొన్నాళ్ళు ఎన్ని ఏళ్ళైనా కూడా బాబు గారు ఉన్నంత కాలం కూడా మా లోకేష్ బాబే మళ్ళీ సీఎం అవ్వాలా. విజయవాడలో ఎక్కడుంటారు మీరు? నేను వన్ టౌన్ ప్రస్తుతం ఇక్కడ మా అమ్మాయి దగ్గర. కానీ పార్టీని మాత్రం కాపాడాలంటే వీళ్ళిద్దరే నాయకులా కనబడుతున్నారు. ఇంకా ఇంకా ఈ దుష్ట శక్తులు మాత్రం మీరు ఎప్పుడు చర్య తీసుకుంటారో పబ్లిక్లో చెప్పే మాట ఇది, నేను అనట్లేదు. ఈ ఇంకొకటి ప్రీ పాస్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. కానీ అది అందరూ సద్వినియోగం చేసుకోవట్లా, దుర్వినియోగం చేస్తున్నారమ్మా పాస్ని. ఆ పాస్ని చాలా పని లేని వాళ్ళు కూడా కష్టపడే వాళ్ళకి ఇవ్వండి మీరు. అదేదో డబ్బులు శుభ్రంగా అకౌంట్లో వేయొచ్చు కదా, ఈ ప్రీ పాస్లు పెట్టే బదులు. అన్ని జిల్లాల్లో నేను చెప్తే మా బాబు ఫ్రీ బస్ మీకు నచ్చలేదా? ఎక్కడమ్మా ఎక్కడ సరిగా వాల్యూ ఇస్తున్నారు? ఎక్కడ ఇవ్వట్లేదమ్మా. అంత కష్టపడి డబ్బు ఫ్రీ బస్ వల్ల ఆడి వాళ్ళకి బానే ఉంది కదా, అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా 1 రూపాయి ఖర్చు లేకుండా. ఓకే దేనికమ్మా? ఎవరికి కష్టపడేదని? మేము ఇప్పుడు నా హెల్త్ ప్రాబ్లం, హాస్పిటల్కి వెళ్ళాలంటే సీట్ ఇవ్వరు, పిచ్చి పిచ్చికి మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంత స్వేచ్ఛ ఇవ్వచ్చు, కానీ ఆడదానిలాగానే స్వేచ్ఛ ఇస్తే బాగుంటుంది. పేరునేని నానిగాడు ఆమెను ఎంత సేవ్ చేస్తారు వాళ్ళ మిస్సెస్ని. రైట్ హ్యాండ్ పట్టుకున్నారు ఈయన నాదెంట్ల మనోహర్ గారు రైసు. పోనీ కదా నాడ మనిషిని ఇస్తే తెల్లారి పిచ్చి పిచ్చి కోతలు. ఎవరినంటావు నువ్వు? నీ తప్పు పెట్టుకొని నువ్వు అందరిని అంటే ఎవరు ఊరుకోరు, ఎవరైనా తిరగబడతారు. ఇది పబ్లిక్ది, ఇది పబ్లిక్ తిరగబడి రోజుల దగ్గరకు వచ్చింది. బాబు బేసిక్ గా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. చాలా బాగుందమ్మా, బానే ఉంది. సూపర్ 6 పథకాల్లో ఎన్ని పథకాలు అందుతున్నాయి? 240కి పైగా హామీలు ఇచ్చారు కదా, మరి ఏమన్నా అందుతున్నాయా మీకు టైం టు టైం? ముఖ్యంగా తల్లికి వందనం అని ఇంటింటికి, అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళకి 15,000. నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నా. నేను ఇక్కడ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ అయినా కూడా అక్కడ యాక్టివ్గా నేను అన్ని. మీరు పార్టీ మెంబర్ కాబట్టి మీరు పాజిటివ్ చెప్తారు. నేను ఇప్పుడు అది బాగా అడిగావు. ఇది బాబు గారు చూడాలని నేను చెప్తున్నా. మా అమ్మాయి విషయంలోనే మేము చాలా దెబ్బతిన్నాం పార్టీని. ఎందుకంటే వాళ్ళకి ఒక లాయర్ తరపున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మా అమ్మాయిని తిరుపతి ఇచ్చాం. చాలా దెబ్బతిన్నాం. మీ కమ్మ క్యాస్ట్ అయినంత మాత్రం మాకేం బాబులు కోట్లు లక్షలు మాకేం దిగబడి ఇవ్వట్లా. యాక్టివ్గా మెంబర్ని చూసి ఏదైనా కూడా కష్టపడే చూస్తే వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు. కానీ ఈ గ్రహాలు మాత్రం మీరు చర్య తీసుకోకపోతే మాత్రం చాలా కష్టపడతామమ్మా. అండ్ పొయ్యిలో పోసిన బూడిద పన్నీర్ అంటారే, ఆ సామెతకు వస్తుంది. ఆయన ఎంత కష్టపడుతున్నారో లోకేష్ బాబు కానీ ఆయన కానీ కష్టపడేదానికి. ఆ కష్టఫలితం దక్కాలంటే వీళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలా. చాలా ఇది.